6వ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా యూదా దేశం మీద అధికారియు షయల్తీయేలు కుమారుడునైన జెరుబ్బాబేలుకును ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడునైన ఆ యెహోషువాకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను. సైన్యములకు అధిపతికి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరము కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవాకు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, చాలమ్మా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకున్నది. తర్వాత విషయాలు చదువుదాము. రాజైన దర్యావేషు. ఈ దర్యావేషు అనే మాట దానియేలు గ్రంథంలో కూడా 6వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే ఆ దర్యావేషు వేరు, ఈ దర్యావేషు వేరు. ఈ దర్యావేషు కోరేషు అనేటువంటి రాజు తర్వాత వచ్చినటువంటి రాజు అని బైబిల్ గ్రంథంలో మనము చూడగలుగుతాం. కనుక అతని ఏలుబడిలో 2వ సంవత్సరమున మొదటి దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా వచ్చినటువంటి దేవుని వాక్యము. జెరుబ్బాబేలు అప్పుడు యూదులకు మరి అధికారిగా ఉంటాడు. ప్రధాన యాజకుడిగా యెహోషువ కూడా ఉన్నట్లుగా మనం అక్కడ చదివాం. కనుక సైన్యములకు అధిపతిగా యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, సమయం ఇంకనూ రాలేదు, యెహోవా మందిరము కట్టించుటకు సమయం ఇంక రాలేదని ఈ జనులు చెప్పుచున్నారు. చూడండి, దేవుని యొక్క మందిరమును వారు కట్టడానికి వాళ్ళు ఆ బానిసత్వంలో నుంచి, ఆ బబులోను దేశంలో నుంచి వాళ్ళందరూ కూడా వచ్చారు. వచ్చిన తరువాత వాళ్ళు పునాది మాత్రమే కడతారు. పునాది కట్టి తర్వాత మందిరాన్ని కట్టే విషయంలో ఇక ఆగిపోతారన్నమాట. అప్పుడు హగ్గయి ప్రవక్తకు దేవుడిచ్చినటువంటి మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. సమయం ఇంకనూ రాలేదు, యెహోవా మందిరము కట్టించుటకు సమయం ఇంకనూ రాలేదని జనులు చెప్తున్నారు కదా అని చెప్తూ, ఈ మందిరము పాడై ఉండగా మీరు 4వ వచనము సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? చూడండి, దేవుని మందిరము అనగా కొత్త నిబంధనలకు వచ్చేసరికి పాత నిబంధన కొత్త నిబంధన మనం చదివేటప్పుడు కొత్త నిబంధనలో ఉన్నటువంటి మాటలను మరి పాత నిబంధనలో ఉన్న మాటలను పోల్చేటప్పుడు కొత్త నిబంధన ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను తెలియజేస్తుంది. కనుక ఈ ఆధ్యాత్మిక విషయాలు ఏంటంటే, ఇప్పుడు దేవుని మందిరం అంటే ఏది? దేవుని మందిరం అంటే ఏంటి? అందరూ చెప్పాలి. చూసారా, ప్రశ్న ఏదైనా అడిగేసరికి మనం ఏమవుతాం? మన మైండ్ బ్లాక్ అయిపోద్ది. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరుగరా? ఇప్పుడు దేవుని ఆలయం ఎవరు? ఎవరు దేవుని ఆలయము? మనమే దేవుని యొక్క ఆలయము. కనుక దేవుని ఆలయము ఇప్పుడు పాడై ఉండగా, దేవుని మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? వారు దేవుని మందిరము కట్టడానికి పునాది వేసి ఆపేశారు. మిగతా మందిరాన్ని వాళ్ళు ఏం చేయట్లేదు, కట్టడం లేదు. కనుక ఆ మందిరము కట్టకుండా వాళ్ళు ఏమంటారు? ఇంకా సమయము రాలేదు అంటున్నారు. సమయం ఇంకా రాలేదు అంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పని చేయడానికి ఎప్పుడు కూడా సమయం అంటూ రాదు. చాలామంది చూడండి, నేను మాట్లాడుతున్నప్పుడు బాప్తిజం తీసుకోండి అంటే ఏమంటారు తెలుసా? ఇంకా టైము ఉంది, టైం ఇంకా రాలేదు అంటుంటారు. దేవుని పనులు చెప్పేటప్పుడు అన్నిటికీ ఏం రావాలి? సమయము రావాలి, ఇంకా ఆ సమయం రాలేదు అంటుంటారు. దేవుని పని చేయడానికి ఎప్పుడూ కూడా మీరు
మంచి మాట మీకు చూపిస్తాను. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం చూడండి. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని. మీరు తీయలేకపోతే ఇంక అక్కడ చూడండి, తీయకండి, అలా పేజీలు పర్ నడిపించకండి. బైబిల్ చిరిగిపోతాయి. బైబిల్ చాలా ఖరీదైనవి కదా. చదువమ్మా. ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నువ్వు ఇంకా తీయలేదన్నా? సరే, 2 కొరింథీ పత్రిక 6:2. ఇదిగో ఇదే రక్షణ దినం. ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. దేవుని యొక్క సమయము, రక్షణ సమయము. ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయము. తర్వాత వచనం కూడా పెట్టాలి. దేవుని సమయం ఎప్పుడూ కూడా దేవుని పని చేయడానికి ప్రతీది కూడా ఇప్పుడు అనుకుంటే ఇప్పుడే అనుకూలమైన సమయం. హల్లెలూయా. ఒక ఆయన రథంలో ప్రయాణం చేస్తున్నాడు. ఎక్కడ ప్రయాణం చేస్తున్నాడు? నపుంసకుడు ఫిలిప్ వెళ్ళి సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటిస్తున్నప్పుడు అతడు ఏమన్నాడు తెలుసా? నీళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఏమన్నాడు? ఇదిగో నీళ్ళున్నాయి, బాప్తిసము నాకిమ్మని అడిగాడు. నువ్వు పూర్ణ హృదయంతో నువ్వు విశ్వసిస్తే, ఇప్పుడు ఈ ప్రయాణంలోనే ఏం చేశాడు? బాప్తిసం తీసుకున్నాడు. కనుక దేవుని పని చేయడానికి, దేవుని పని విషయంలో ఎప్పుడు కూడా మనము ఎప్పుడైనా సరే వెంటనే ప్రారంభించవచ్చు. హల్లెలూయా. వీళ్ళు అంటున్నారు దేవునికి ఇంకా ఆ సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరము కట్టించుటకు ఏం రాలేదు, సమయం ఇంకా రాలేదని జనులు చెప్తున్నారు. కానీ అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై హగ్గై ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా, అనగా మన హృదయాలు, మన యొక్క జీవితాలు పాడై ఉండగా మనము సరంబి వేసినటువంటి ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? దేవుడు అడుగుతున్నాడు. ఆ సమయం ఇంకా రాలేదన్నారు, మరి చక్కగా దేవుని యొక్క మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన అంటే అర్థం ఏంటంటే లగ్జరియస్ ఇంట్లలో కట్టుకొని నివసించుటకి ఇది సమయమా అని అడుగుతున్నాడు దేవుడు. ఏమడుగుతున్నాడు? దేవుని మందిరము కట్టడానికి ఇంకేం రాలేదు, సమయం రాలేదు, కానీ మీరు ఆ లగ్జరియస్ ఇల్లు కట్టుకొని అందులో నివసించడానికి ఇది సమయమా అని అడుగుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఈ మాట మీకు అర్థం అవ్వాలంటే ఇంకా మంచి మాటను మీకు చూపిస్తాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం. దావీదు తన ఇంట నుండి ప్రవక్త అయిన నాతానును పిలిపించి, నేను ఎక్కడున్నాను? దేవదారు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. నేను దేవదారు మానులతో కట్టబడిన యెహోవా నిబంధన మందసము తెరల చాటున ఉన్నదని చెప్పగా, చూడండి, దావీదు నేను ఎక్కడ నివసిస్తున్నాను అంటున్నాడు? దేవదారు మ్రానులతో కట్టబడినటువంటి నగరములో నేను నివాసము చేస్తున్నాను. దేవుని మందిరం ఎక్కడుంది? దేవుని యొక్క మందసం ఎక్కడుంది? చూడండి, దావీదును దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడో తెలుసా? నేను ఎలాంటి ఇంట్లో ఉంటున్నాను? దేవదారు మ్రానులతో, అంటే దేవదారు మ్రానులతో కట్టబడినటువంటి. మీకు ఇది దేవదారు మ్రాను అంటే కనిపిస్తుంది, మీకు కనబడకపోతే తర్వాత నించున్నట్టు చూడండి. ఇది దేవదారు మ్రాను అనమాట. దేవదారు చెక్క. అది నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ పాస్ట్ గారు చేసి ఇచ్చారనమాట. ఈ దేవదారు మ్రానులతో కట్టబడినటువంటి ఇండ్లలో నేను నివాసము చేస్తున్నాను. దేవుని మందసం ఎక్కడుంది? ఎక్కడో తెరల చోటన ఏ గుడ్డలు కప్పేసి ఉంది. గనక అలాంటి చోట అది ఉండగా నేను ఇలాంటి చోట నివసించచ్చా అని అడుగుతున్నాడు. 132వ కీర్తన 3 నుంచి 5 వచనాలు చదువుదాం. 132వ కీర్తన 3 నుంచి 5వ వచనం. యాకోబు యొక్క బలిష్ఠునికి ఎట్లనగా, యెహోవాకు ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి
ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశించను. నేను పరుణ్ణి మంచం మీదకి ఎక్కను, నా కనులకు నిద్ర రానియను. చూడండి, దావీదు దేవుని యొక్క మందిరము కట్టడానికి, దేవుని యొక్క పని చేయడానికి తను తీసుకున్నటువంటి తీర్మానం అక్కడ చూడండి. నా నివాస స్థానమైన గుడారములో నేను ప్రవేశించను, నేను పరుండే మంచం మీదకి నేను ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు. ఎందుకు? దేవుని యొక్క మందసం ఎక్కడుంది? తెరల చాటున ఉంది గనుక అది కట్టబడేంత వరకు కూడా నేనేం చేయను? నా నివాస స్థానమైన గుడారంలో నేను అంతఃపురంలోనికి నేను వెళ్ళను. దావీదును దేవుడు ఇష్టపడడానికి ఒక అద్భుతమైనటువంటి కారణం ఏంటో తెలుసా? నేను దేవదారు మ్రానుల మధ్యలో నేను నివసిస్తున్నాను, కానీ దేవుని యొక్క మందసము ఎక్కడో ఉంది కనుక దేవుని యొక్క మందసం తీసుకొచ్చి దేవునికి ఒక నివాస స్థలము, ఒక మందిరము కట్టేంత వరకు కూడా నేను ఏం చేయను? నా నివాస స్థానమైన గుడారములోనికి ప్రవేశించును, నా పరుండు మంచం మీదకి ఎక్కను, నా కనులకు నిద్ర రానియను, నా కనుల రెప్పలకు కునికిపాటు కూడా రానియను. ఇప్పుడు మనం ఏం కట్టాలి? మన హృదయాలను దేవునికి నివాస స్థలముగా మనము కట్టాలి. హల్లెలూయా. మన జీవితాలను, మన కుటుంబాలను దేవునికి నివాస స్థలముగా మనము కట్టుకోవాలి. ఇవి కట్టుకోకుండా మిగతా ఎంజాయ్మెంట్స్ అన్నీ మనం చేస్తాము. మిగతా ఎంజాయ్మెంట్స్ అన్నీ కూడా మనము చేస్తాము. అవి అలా జరిగిపోతాయేమో అనుకుంటాం. దేవుడు అంటున్నాడు, మందిరము పాడైపోయి ఉంటుండగా, హృదయాలు పాడైపోయి ఉంటుండగా, కుటుంబాలు పాడైపోయి ఉంటుండగా మనము ఆ లగ్జరియస్ జీవితాన్ని, లగ్జరియస్ లైఫ్ స్టైల్ని మనము జీవించడము అనేది ఏమన్నాడు అక్కడ? తర్వాత వచనంలో అంటాడు, అక్కడ ఏమన్నాడు? ఇది మందిరము పాడైపోయి ఉంటుండగా సరంబి వేసిన ఇండ్లలో ఇది నివసించుట సమయమా. కనుక ఇవి కట్టుకోకుండా, ఏవి మన హృదయాలు కట్టుకోకుండా, మన జీవితాలు కట్టుకోకుండా, మన ఇల్లు కట్టుకోకుండా, ప్రియ దేవుని బిడ్డలారా, మన ఇల్లు, మన హృదయాలు, మన జీవితాలు దేవునికి నివాస స్థలముగా మనము కట్టుకోకుండా లగ్జరియస్ హౌసెస్లో జీవించడం అనేది ఇది సమయమా, సమంజసమా అని కూడా మనం అడగచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ అందుకు అడుగుతున్నాడు చూడండి, మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచించుకోనండి. ఏం చేయమంటున్నాడు? మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. చాలాసార్లు చాలా ఆలోచిస్తాం. ఇక్కడ ఏమన్నాడంటే మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. దేవుని మందిరం పాడైపోయింది, కానీ మిగతావన్నీ కూడా మనం ఏం చేస్తున్నాము? బాగానే ఆనందిస్తున్నాము. కానీ దేవుని నివాస స్థలం పాడైపోయింది. దేవుడు నివసించేటువంటి మన హృదయాలు పాడైపోయి ఉన్నాయి, మన కుటుంబాలు పాడైపోయి ఉన్నాయి. వాటిని కట్టుకోవడానికి మనము ఇనిషియేట్ చేయకుండా వాటిని ఏమనుకుంటాం? వాటికి ఇంకా సమయం ఉంది, లేకపోతే వాటిని దేవుడే కడతాడు అనుకుంటాము. కానీ వాటిని కట్టడానికి మనము ఇనిషియేట్ చేయట్లేదు. కానీ మనము చక్కగానే ఆనందంగానే మిగతా విషయాల్లో జీవిస్తున్నాము అని చెప్తూ 6వ వచనం చూడండి. ఇప్పుడు మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచునను ఆకలి తీరకై ఉన్నది, పానము చేయుచునను బట్టలు కప్పుకొనుచునను చలి ఆగుకున్నది, పనివారు కష్టము చేసి జీతను సంపాదించుకొనెను. ఎలా ఉందట? మీరు ఏం చేస్తున్నారు? విస్తారముగా విత్తుతున్నారు, పంట ఎంత వస్తుంది? కొంచెమే పండుతుంది. మీరు భోజనం చేసినను ఆకలి తీరకై ఉంది, పానము చేయుచునను దాహము తీరకై ఉన్నది. అంటే తృప్తి లేదు మీ జీవితాలకు. బట్టలు కప్పుకొనిచునను చలి ఆగుకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకున్నాను. జీతం ఏమైపోతుంది? ఎక్కడికి వెళ్ళిపోతుంది? చినిగిపోయిన సంచి అంటే ఏంటి? చినిగిపోయిన సంచిలో డబ్బులు వేస్తే ఏమవుతాయి? చాలామంది జీవితాల్లో ఇలాగే జరుగుతుంది. కానీ ఏం కట్టట్లేదు? దేవుని మందిరం కట్టట్లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మీరు మిగతా లైఫ్ అంతా కూడా లగ్జరియస్గానే బతుకుతున్నారు, అంతా చక్కగా ఆనందంగానే బతుకుతున్నారు. దేవుని విషయాలకు వచ్చేసరికి
దావీదు ఒక్కడే ఏం చేశాడు తెలుసా? నేను దేవదారు మ్రానుల మధ్యలో కట్టబడిన ఇంటిలో ఉంటున్నాను, దేవుని యొక్క మందసమేమో ఎక్కడో తెరల చోటునుంది గనక నేను దేవునికి ఒక నివాస మందిరము కట్టాలనుకుంటున్నాను అని నాతాను ప్రవక్తను పిలిచి చెప్తున్నాడు. కనుక మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి నివాస స్థలముగా మన ఇల్లు మార్చుకోవాలి, మన హృదయాలు మార్చుకోవాలి. దేవుడు మనలో ఉండేటట్లుగా మన జీవితాలు మార్చుకుంటే దేవుడు ఏం చేస్తాడో కూడా చెప్తున్నాడు. చూడండి, అక్కడ వేసినట్టుగా ఉంది 7వ వచనం. కాగా సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనడి. దేని గురించి ఆలోచించుకోవాలట? మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. మనం ఇది ఆలోచించాం, మిగతా అవన్నీ ఆలోచిస్తాం. మన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాము, మన యొక్క ఎలాంటి ఇల్లు కట్టుకోవాలో ఆలోచిస్తాము, ఎలాంటి డెకరేషన్ చేసుకోవాలో ఆలోచిస్తాము, ఎలాంటి వస్తువులు లేకపోతే ఎలాంటి వస్త్రాలు కొనుక్కోవాలో ఆలోచిస్తామో, మన ప్రవర్తనను గురించి మనము ఆలోచించుకోవాలి అని ప్రభు చెప్తున్నాడు. 2 సార్లు చెప్పాడు అక్కడ. పైన ఒకసారి అన్నాడు మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనడి, 7వ వచనంలో కూడా మీ ప్రవర్తన గురించి ఆలోచించండి అని చెప్తూ 8వ వచనంలో అంటున్నాడు, పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించినలా దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరుచుకుందునని యెహోవా సెలవిచ్చున్నాడు. ఏం చేయాలట? పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరుచుకుందును. ఎక్కడికి ఎక్కాలి? పర్వతములకెక్కి మీరేం తెచ్చుకోవాలి? మ్రానును తెచ్చి దేవుని యొక్క మందిరమును కడితే దానిలో నేనేం చేస్తాను? ఇప్పుడు ఎక్కడికి ఎక్కాలి? దేవుని మందిరం కట్టాలంటే పర్వతములు ఎక్కాలి. ఏ పర్వతం ఎక్కాలి? ఏ పర్వతం ఎక్కాలి? దేవుని పర్వతం. ఎక్కడుంది అది? ప్రియ దేవుని బిడ్డలారా, పర్వతం ఎక్కాలి, పర్వతం ఎక్కాలి. మనం అలా ఖాళీగా ఉండి దేవుడు ఏదో చేస్తాడులే అని అనుకుంటే కాదు. ముందు దేవుని మందిరము కట్టబడాలి. ఏది కట్టబడాలి? ఏది దేవుని మందిరం? మనం పర్సనల్గా మనము దేవుని మందిరం, మన కుటుంబము దేవుని మందిరముగా మారాలి. ఇవి అవ్వకుండా మీరు ఇక ఏం చేసినా కూడా దేవుడు సంతోషించడు. మీరు ఎంత లగ్జరియస్గా జీవిస్తున్నప్పటికీ కూడా, అది కొన్ని సరంబి వేసిన ఇల్లు అన్నమాట, అద్దాలతో మీరు ఇల్లు కట్టుకున్నా కూడా అది మీకు సంతోషం ఇవ్వదు, అది మీకు తృప్తినివ్వదు. మొదట ఏది కట్టాలి? దేవుని మందిరము కట్టాలి. ఎలా కట్టాలి అంటే పర్వతములు ఎక్కాలి. పర్వతములు ఎక్కి ఏం చేయాలి? నేను శుక్రవారం పూట బైబిల్ స్టడీలో కూడా చెప్పాను. ఒక దేవుని సేవకుడు, నేను చెప్పాను కదా, మీకు కూడా చెప్పినట్టున్నాను, ఆ కొండను చూడండి అని చెప్పాను కదా, ఆ కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి ఆయన వచ్చాడు. అది నాకు చాలా ఇన్స్పిరేషన్ అయింది. ఎందుకు వచ్చాడు అంటే డబ్బులు లేక కాదు, ఉద్యోగం లేక కాదు. వాళ్ళు చాలా హయ్యర్ క్యాస్ట్ అన్నమాట. సమాజంలో చాలా ఉన్నతమైనటువంటి హయ్యర్ క్యాస్ట్ నుంచి చాలా ఆస్తులు ఉన్నాయి, వాళ్ళకి చాలా ఇల్లులు ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ స్థలాలు ఉన్నాయి. ఇప్పుడు దేనికి వస్తున్నాడు? దేనికి ఎక్కుతున్నాడు పర్వతము? తన జీవితము దేవుని మందిరముగా మార్చబడాలి, తన కుటుంబము దేవుని మందిరముగా మార్చబడాలని చెప్పి పర్వతములు ఎక్కుతున్నాడు. ఏమెక్కుతున్నాడు? మనం పర్వతములు ఎక్కే అనుభవం వస్తే దేవుడు అంటున్నాడు, మీరు సాధారణంగా ఇక్కడెక్కడ ఉంటే అవ్వదు పని. దేవుని సన్నిధిలో గడపడానికి, దేవుని సన్నిధిలో ఉండటానికి, దేవుని సన్నిధిలో ఈ సమస్యలు, ఏ సమస్యలు? మనకు రోగాలుంటే ప్రార్థన చేయడం కాదు, మన గృహాలు, మన జీవితాలు దేవుని మందిరములుగా కట్టబడడానికి పర్వతములు ఎక్కాలి. హల్లెలూయా. సాధారణంగా క్రిస్మస్ సీజన్ మనకి ఎలా ఉంటుంది? డిసెంబర్ నెల వస్తునేసరికి డిసెంబర్ నెల వచ్చిందని నాకు ఆశా జ్యోతి సిస్టర్ గారే నాకు జ్ఞాపకం వస్తారు. ఎందుకంటే అంటే సిస్టర్ చెప్పారు నాకు ఒకసారి, నాకు ఈ సీజన్ వచ్చిందంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. డెకరేషన్ ఇప్పుడు చేయట్లేదులేండి, అప్పుడు పాత ఆశాజ్యోతి గారు ఇంకా ఇలా ఏదో కడుతున్నట్టు, ఇలా వెలుగుతున్నట్టు, అవన్నీ మనం వెలిగించుకుంటేనే వెలుగుతాయి, నిజంగా ఎలాగో. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సీజన్లో అందరం కూడా ఎలా ఉంటాము? సంతోషంగా ఉంటాం. ఎందుకు సంతోషంగా ఉంటాము? యేసు ప్రభుని విడిచిపెట్టచ్చు, చక్కగా మనం ఇంకేం చేయొచ్చు?
షాపింగులు, బట్టలు, పొట్టు అయిపోయినవి పొడుగు, పొడుగు అయిపోయినవి పొట్టు పొట్టు చేసుకోవడం, వీటితోనే ఇంక బిజీ అయిపోతాం. కుట్లు ఇప్పడం, కుట్లు వేసుకోవడం, మ్యాచింగ్లు, ఇంక వీటితోనే మన ఆ నెలంతా అయిపోద్ది. ఆ నెలలో నేను చాలాసార్లు డిసెంబర్ నెలలో చాలాసార్లు ప్రియదేవుని బిడ్డలారా ఉపవాసం ఉండి నేనేం చేసేవాడిని తెలుసా? ప్రార్థన చేసుకునేవాడిని. ప్రార్థన చేస్తుంటే ఒకసారి 31st నైట్కి 25th మా మాయ ఒక ఆయన ఉండేవాడు. ఆయన వచ్చి ఆయన పిలిచాడు అన్నమాట. నేను పిలిచేసరికి నేను ఇలా బయటకు వచ్చాను. ఏం చేస్తున్నారండి? నేను ఉపవాసం ఉండి. అరే నీకేమైనా పిచ్చింట్రా, ఇవాళ ఏంట్రా అన్నాడు. ఏమన్నాడు? ఇవాళ డిసెంబర్ 25th ఉపవాసం ఏంట్రా, ఏటనుకున్నారా నువ్వు అని శుభ్రం తిట్టాడు నన్ను. నేనెందుకున్నానో తెలుసా? నా జీవితము దేవునికి మందిరముగా కట్టబడితేనే కానీ నాకు పండగ కాదు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు నాతో మాట్లాడాలి. దేవుడు నేను అడుగుతున్న విషయంలో దేవుడు నాకు సమాధానం ఇవ్వాలి. దేవుని సన్నిధిలో ఆ మాట కొరకు నేను కనిపెడుతూ ఉన్నప్పుడు అది ఏ రోజైనా ఏ సమయమైనా ఉపవాసం ఉండి కనిపెడుతూ ప్రభు సన్నిధిలో వేచి ఉంటున్నప్పుడు అద్భుతముగా ప్రభు కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. కనుక మన జీవితాలు కట్టబడకుండా మనం పండగలు చేసుకున్నంత మాత్రం నథింగ్ విల్ హ్యాపెన్. మన జీవితాలు కట్టబడకుండా, మన కుటుంబాలు కట్టబడకుండా, మనం మిగతా ఏమి అవుటర్ సైడ్ ఎన్ని చేస్తున్నప్పటికీ కూడా అది మనకు సంతోషం ఇవ్వదు, అది మనకు తృప్తినివ్వదు. అంతేకాదు మనం సంపాదించిందంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోద్ది? చినిగిన సంచిలోకి వెళ్ళిపోద్ది. చూడండి చాలామంది జీవితాలు ఒక్క నెల జీతం రాకపోతే మీరు ఏమైపోతారు చెప్పండి? ఎంతకాలం ఉద్యోగాలు చేస్తారు, ఎంతకాలం సంపాదిస్తారు? ఒక నెల జీతం రాకపోతే ఏమవుతారు? కొంతమంది గుండె నొప్పి వచ్చేది, కొంతమంది మొఖాలు చూడాలి. ఇంకెలాగుంటాయి? ఇంకేం పడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలముగా మనము ప్రభులో ఆనందించేటువంటి అనుభవం ఉన్నప్పుడు ప్రభు అంటున్నాడు, మీరు పర్వతములెక్కి మీరు ఆ మందిరమును కట్టిస్తే నేను సంతోషించి నన్ను ఘనపరుచుకుందునని యెహోవా సెలవిచ్చున్నాడు. మీరు ఎప్పుడైతే మీ హృదయాలను, మీ కుటుంబాలను దేవుని మందిరాలుగా కట్టుకోవడానికి మీరు పర్వతాలెక్కి దేవుని సన్నిధిలో కనిపెట్టి, ప్రభువా నా ఇల్లు, నేను, నా ఇంటివారు ఏమవ్వాలి? యెహోవాను సేవించాలి, నీ మందిరంలో ఉండాలి అని మనం ఎప్పుడైతే దాని విషయంలో మనము పట్టుపట్టి ప్రభు సన్నిధిలో అది అయ్యేంత వరకు కూడా నేను ఎక్కడికి ఎక్కను? ఇప్పుడు కనెక్ట్ చేసుకుందాం. ఎక్కడికి ఎక్కను? చదివినవే విన్నవే అడుగుతున్నాను. దావీదు ఏమన్నాడు? నేను పరుండు మంచం మీదకు ఎక్కను, ఇంకేం చేయనన్నాడు? నా నివాస స్థానమైన నా గుడారములోనికి నేను ప్రవేశించను, నా కన్నులకు నా కునికిపాటు కూడా రానవ్వను. ఎందుకు? దావీదును దేవుడు దీవించాడు, తన కుటుంబాన్ని. ప్రియదేవుని బిడ్డలారా, తన తరువాత ఎవరు వచ్చినప్పటికి కూడా, ఎవరు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పటికి కూడా వారిని దావీదు గుడారం నుంచి వచ్చిన వారందరినీ కూడా దేవుడు రాజులుగా చేశాడు. హల్లెలూయా. ఎందుకు చేశాడంటే దావీదు యొక్క ఆశ ఏంటో తెలుసా? దేవుని మందిరం కట్టబడాలి. ఆమేన్. మన ఇల్లు దేవుని మందిరాలుగా ఉండాలి, మన హృదయాలు దేవునికి మందిరాలుగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. ఆయన సంతోషిస్తాడు, ఆయన తను గణపరుచుకుంటాడు. 9వ వచనం చూడండి. విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెముగా పండెను, మీరు దాని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టుతిని. ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు, నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకున్నటకు త్వరపడుచు చేతనే కదా. ఏది పాడైపోయింది? ఏ మందిరం? మన మందిరం. ఇంకా మనందరం బాగానే ఉంది కదా. ఏ మందిరం పాడైపోయింది? మన యొక్క హృదయాలు పాడైపోయాయి, మన కుటుంబాలు పాడైపోయి, మన మధ్యలో దేవుడు నివసించేటువంటి స్థితి లేకుండా ఉన్నాయి. ఇది కట్టబడాలి ప్రభా అని చెప్పి మనం పర్వతములు ఎక్కాలి, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవునితో ఒంటరిగా గడిపి, ప్రభా ఏం కావాలి? నా ఇల్లు నీకు నివాస స్థలముగా మారాలి ప్రభా, నా జీవితము నీకు నివాస స్థలముగా మారాలి ప్రభా అని మనం దేవునిని వెతుకుతూ ఉంటే, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన ముందు ఆనందిస్తూ ఉంటాడు. 10వ వచనం చదువుతాము.
కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురవకై ఉన్నది, భూమి పండకై ఉన్నది. ఎవరిని బట్టి? మిమ్మును బట్టి అంటున్నాడు ప్రవక్త, అంటున్నాడు మిమ్మును బట్టి ఏమైంది? ఆకాశపు మంచు కురవకై ఉన్నది, భూమి పండకై ఉన్నది. ఆకాశం నుంచి ఆశీర్వాదం ఎందుకు రావట్లేదు అంటే ఎవరిని బట్టి రావట్లేదు? ఎవరిని బట్టి రావట్లేదు? మిమ్మును బట్టి ఆకాశం. ఇప్పుడు దీనివల్ల ఎఫెక్ట్ ఎంతమందికి వస్తుంది? ఇప్పుడు ఆకాశం నుంచి వర్షము మంచు పడితే ఎంతమంది దీవించబడతారు? భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా దీవించబడతారు. కానీ ఎవరిని బట్టి అది ఆపివేయబడింది? మీలో అనుకున్నట్లుగా పాపము చేసిన వారిని బట్టి ఆశీర్వాదం ఆగదు. ఎవరిని బట్టి ఆగుతుంది? మిమ్మును బట్టి అని ఎవరి గురించి చెప్తున్నాడు? ఇశ్రాయేలుల గురించి చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరి గురించి చెప్పాలి? ఇప్పుడు మనం ఆకాశం నుంచి ఆశీర్వాదం ఎందుకు ఆగింది? మనల్ని బట్టి, లోకంలో ఉన్నటువంటి దేవుని ఎరగని వారిని బట్టి కాదు. దేవుని ఎరిగిన వారు దేవుని మందిరాలుగా వారి గృహాలను వారి జీవితాలను మార్చుకోవట్లేదు కనుక ఆకాశపు మంచు కురవక ఉన్నది. దేవుని ఎరగని వారిని బట్టి దేవుడు భూమిని శపించట్లేదు. ఎవరిని బట్టి శపిస్తున్నాడు? దేవుని ఎరిగిన వారు దేవునికి నివాస స్థలముగా వారి జీవితాలు మార్చుకోవట్లేదు కనుక ఏమవుతుంది? ఇప్పుడు మిమ్మును బట్టి ఆకాశం మంచు కురవకి ఉన్నది, భూమి పండక ఉన్నది. నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగు చేసి ధాన్యం విషయంలోను ద్రాక్షారసం విషయంలోను తైలం విషయంలోను సమస్త విషయంలోను మనుష్యుల విషయంలోను పశువుల విషయంలోను చేతి పనులన్నిటి విషయంలోను క్షామము అంటే కరువు. ఎందుకు వచ్చింది కరువు అంటే? ఎవరిని బట్టి వచ్చింది? దేవుని బిడ్డలైన వారందరూ కూడా వారి జీవితాలను దేవుని మందిరాలుగా ఉండటానికి కట్టుకుంటూ ఉంటేనట, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సంతోషిస్తాడు. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ ఆగిపోయాయి అంటే దేవుడు సంతోషించట్లేదు, మనం మాత్రం బాగానే. మళ్ళీ మనల్ని అడుగుతాం, మనకు సంతోషం ఎందుకు ఆపిసావు ప్రభువా అని కూడా అడుగుతాం. మనకి ఏదైనా సంతోషానికి ఏమైనా తక్కువ వచ్చిందంటే మనం ఏమడుగుతాం? దేవుణ్ణి ప్రశ్నిస్తాం. ఎంతమంది దేవుని ప్రశ్నిస్తారు? చాలాసార్లు మనం దేవుణ్ణి ప్రశ్నిస్తాం. అసలు దేవుడు ఎవరిని ప్రశ్నించుకోమన్నాడు? మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచించుకోండి. ఎందువల్ల ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి? మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. ఎందుకంటే నా మందిరము పాడై ఉండగా మీరు మిగతావన్నీ బాగానే చేస్తున్నారు. దేవుని విషయాల్లోకి వచ్చేసరికి మీరు మీ హృదయాలను, మీ జీవితాలను, కుటుంబాలను దేవుని మందిరముగా మార్చుకోవడం విషయంలో మీరు ప్రయాసపడట్లేదు. మిగతావన్నిటికీ ఎంత ప్రయాసపడతాం మనం? మిగతా పనులన్నిటికీ ఎంత ప్రయాసపడతామంటే ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా ప్రియ దేవుని బిడ్డలారా ఎంతగానో ప్రయాసపడతాము, కానీ సంతోషము లేదు, సమాధానము లేదు, సంతృప్తి లేదు. వచ్చిందంతా ఎక్కడికి పోతుంది? చెనిగిన సంచిలో వేసినట్టుగా అయిపోతుంది. ఎందుకంటే నా మందిరము పాడైపోయి ఉంది. దేవునికి నివాస స్థలముగా ఉండవలసినటువంటి మన హృదయాలు, మన జీవితాలు, మన కుటుంబాలు పాడైపోయి ఉన్నాయి. దేవునికి నివాస స్థలములుగా లేవు. వాటిని మనము దేవుని మందిరాలుగా మనము మార్చుకోవాలి. తర్వాత విషయం 12వ వచనము, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును జాదాకు కుమారుడును ప్రధాన యాజకుడును యెహోషువయు శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గైని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. హల్లెలూయా. ఏం చేశారట? ఆ మాటలు విని దేవుని యందు భయభక్తులు ఉండటము స్టార్ట్ చేశారట. హల్లెలూయా. అప్పుడు దాకా కూడా దేవుని మందిరం పునాదుల దాకా కట్టబడి ఆగిపోయింది. కానీ ఇప్పుడు ఏం చేశారంటే ఎప్పుడైతే ఆ మాటలు విన్నారో ప్రియ దేవుని బిడ్డలారా, వారు దేవుని యందు మొట్టమొదటిగా ఏం చేశారట? భయభక్తులు కలిగి ఉండటానికి స్టార్ట్ చేశారు. అప్పుడు యెహోవా దూత అయిన హగ్గై తెలియచేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినది ఏమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే యెహోవా వాక్. ఇందాకేం మాట్లాడాడు దేవుడు?
ఎంత కఠినంగా మాట్లాడాడు కదా. ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు? దేవుడు ఎంత కరిగిపోతాడు తెలుసా? మీకు అర్థం కాక ఆయన కఠినాత్ముడు అని మీరు అనుకుంటున్నారు. ఇలాగ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ఇలా పూనుకున్నారో లేదో ఆయన మరలా చెప్తున్నాడు ఏంటంటే, నేను మీకు తోడుగా ఉంటాను. హల్లెలూయా. మనం దేవుణ్ణి ఎంతో కఠినాత్ముడుగా, ఆయన ఎంతో అసలు మనల్ని పట్టించుకోలేని వాడుగా, ఎంతో మనల్ని విడిచిపెట్టేసిన వాడుగా ఆలోచిస్తాం. అసలు విడిచిపెట్టింది ఎవరు? అది అనుకోం మనం ఏమనుకుంటాం? దేవా నన్ను విడిచిపెట్టేసావు, దేవా నన్ను వదిలేసావు, నా వైపు చూడట్లేదు. దేవుని మీద మనం కంప్లైంట్ చేస్తాము. దేవుని వైపుకు నువ్వు ఒక్కసారి తిరిగితే, ఒక్క నిమిషం అప్పుడు దాకా అంత కఠినముగా నిన్ను బట్టి ఆకాశం కురవలేదు, మంచు కురవలేదు, పంటలు పండట్లేదు, అవన్నీ కూడా పాడైపోతున్నాయి అన్నీ చెప్పాడు దేవుడు. చెప్పి ఎప్పుడైతే ఈ మాటలు వినగానే వారు దేవుని యందు భయభక్తులు ప్రారంభించగానే నేను మీకు తోడుగా ఉంటాను అన్నాడు. హల్లెలూయా. అది దేవుని ప్రేమ. అది హల్లెలూయా. నువ్వు ఇలా ఆయన వైపు, ఆయన దగ్గర రాగానే ఏం చేస్తాడు? ఆయన నిన్ను కౌగిలించుకుంటాడు, నిన్ను ఎత్తుకుంటాడు. అసలు దేవునికి విరోధముగా అయిపోయింది నువ్వు, దేవుడు మనకు విరోధముగా అవ్వలేదు. దేవునికి దూరం అయిపోయింది మనము. అందుకన్నాడు మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. నేను ఇప్పుడు ఎప్పుడైతే వారు దేవుని యందు భయభక్తులు పూనారో నేను మీకు తోడుగా ఉంటాను అన్నాడు. తర్వాత చూద్దాము 14వ వచనము. యెహోవా రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల. ఆగండి, మొదటగా మనం స్టార్ట్ చేసాము. ఎక్కడ స్టార్ట్ చేసాము? 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినం. ఇక్కడ ఎన్నో వచనంకి వచ్చింది? ఇప్పుడు 15వ వచనంలో 2వ సంవత్సరము 6వ నెల. ఇప్పుడు ఎన్ని రోజుల్లో వీళ్ళు మారిపోయారు? మనం ఎన్ని రోజులు అవుతుందో మారడానికి? ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది దేవుని మందిరానికి వస్తూ, దేవుని మాటలు వింటూ? వీరు అలా చెప్పగానే 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతి తమ దేవుని మందిరపు పని చేయ మొదలుపెట్టిరి. ఎన్ని రోజుల్లో మారిపోయారు వీళ్ళు? 24 రోజులు అయ్యేసరికి మొట్టమొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు, దేవుని వైపు తిరిగారు. వెంటనే ఏం చేసి ప్రారంభించారు? దేవుని మందిరాన్ని కట్టడం ప్రారంభించారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు మారడానికి ఎన్ని రోజులు పడుతుంది? మనకి ఇంకేమంటాం తెలుసా? మనం టైం రావాలండి. రాకపోతే చాలామంది అడుగుతారు, ఏం రావాలి? టైం వస్తుంది ప్రతిదానికి. దేవుని పనులు చేయడానికి టైం రాదు, టైం ఇప్పుడే. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని పనులు ప్రారంభించడానికి ఏదేమో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. మనం దేవుని పనులు ప్రారంభించడానికి ఏం అవసరం లేదు. మనకి మంచి రోజు చూడవలసిన పని లేదు. లేకపోతే మందిరము కట్టించడానికి కూడా పురోహితుడి దగ్గరికి వెళ్ళి మంచి రోజు చూడవలసిన పని లేదు. దేవుని పని చేయడానికి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇక్కడి నుంచే ప్రారంభించాలి. ఇలాగా నువ్వు నిర్ణయం తీసుకోగానే దేవుడు అంటాడు, నేను నీకు తోడుగా ఉన్నాను అంటాడు. హల్లెలూయా. నువ్వు ఇలా నిర్ణయం తీసుకోగానే దేవుడు అంటాడు. దేవుని కొరకు మనం ఏది చేయడానికైనా ఒక నిర్ణయం తీసుకుంటే, ప్రభువా ఈ రోజు నుంచి నా ఇల్లు నీకు నివాసస్థలముగా నేను మార్చుకుంటాను, నా హృదయము నేను నీకు నివాసస్థలముగా మార్చుకుంటాను, నా యొక్క హృదయంలో నీకు ఇష్టం లేనివన్నీ కూడా నేను తీసివేస్తాను ప్రభువా అని చెప్పి ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటావు అప్పుడే వెంటనే దేవుడు మాట్లాడతాడు, నేను నీకు తోడుగా ఉంటాను. చూడండి, వాళ్ళు అన్ని దినాలు బానిసత్వంలో నుంచి వచ్చి దేవుని మందిరం నిర్లక్ష్యం చేస్తూ మిగతా ఇల్లు కట్టుకుంటున్నారు, ఊర్లు కట్టుకుంటున్నారు, అన్నీ చేసుకుంటున్నారు. ఏది మానేశారు? ముందు దేవుని మందిరము. అసలు దేవుడు వాళ్ళు పంపించింది దేనికి? బానిసత్వంలో నుంచి. అంటే దేవుని మందిరము కట్టుకోవడానికే పంపించాడు. వీళ్ళు ఇది విడిచిపెట్టి వాళ్ళ నగరాలు కట్టుకుంటున్నారు, వారు ఇల్లు కట్టుకుంటున్నారు, అన్ని పనులు చేసుకుంటున్నారు, కానీ దేవుని మందిరాన్ని పక్కన పెట్టారు. ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటి చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవుని మందిరం కట్టుకోవాలి. హల్లెలూయా. ఏంటా మందిరము? మన యొక్క హృదయాలు, మన యొక్క జీవితాలు, మన కుటుంబాలు,
వాటిని కట్టుకోవాలంటే ఎక్కడికి ఎక్కాలి? పర్వతాలు ఎక్కాలి. హల్లెలూయా. దేవుని మందిరం కట్టబడాలంటే ప్రతి ఒక్కరు ఎక్కడికి ఎక్కాలి? పర్వతాలు ఎక్కాలి. భోజనం చేసేటప్పుడు చిన్న చిన్న ప్రార్థనలు చేస్తారు కదా, ఆ ప్రార్థనలతో దేవుని మందిరం కట్టబడదు. దేవుని మందిరాలుగా మీ గృహాలు కట్టబడాలంటే, మీ ఇంటి వారు అందరూ రక్షణ పొందాలంటే పర్వతం ఎక్కాలి. ఏం చేయాలి? పర్వతాలు ఎక్కాలి. పర్వతాలు ఎక్కి మ్రానులు కొయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రయాసపడాలి. దేవుని మందిరము కట్టడానికి ఏమవ్వాలి? ప్రయాసపడాలి. మనం మిగతా వాటి అన్నిటికీ కూడా ప్రయాసపడతాము, కానీ దేవుని పని చేయడానికి ఏ విధమైనటువంటి ప్రయాస పడము. కనుకనే మన సంతోషాలు సంపూర్ణముగా మారట్లేదు. మనం ఏం సంపాదిస్తున్నా కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? అన్నీ కూడా హాస్పిటల్ బిల్ ఎంత? హాస్పిటల్ బిల్స్ చూసేసరికి ఒక్కోసారి బాధ వేస్తుంటుంది. ఎంతెంత బిల్లులు అవుతున్నాయి, ఎంతెంత బిల్లులు అవుతున్నాయి, ఎంతెంత పోతున్నాయి. దేవునికి నివాస స్థలములుగా మన ఇల్లు మారిపోవాలి. హల్లెలూయా. అప్పుడు ఎవరు ఆనందిస్తారు? దేవుడు ఆనందిస్తాడు. నన్ను నేను గనపరుచుకుంటాను. మీలో నేనేం చేస్తాను? నేను సంతోషించి నన్ను గనపరుచుకుందునని యెహోవా సెలవిచ్చున్నాడు. ఇది ఇలాగ మారడానికి ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళకి 24 రోజుల్లో వాళ్ళన్నీ కూడా ఏర్పాటు చేశారు దేవుని మందిరము కట్టడానికి. మనము మన హృదయాలు మార్చుకోవడానికి ఎంత సమయం కావాలి? ఎన్ని రోజులు వస్తున్నామో? ఒకవేళ దేవుని మందిరాలుగా మన గృహాలు, మన జీవితాలు, ఒకటి మొట్టమొదటిగా మన హృదయాలు మార్చుకోవాలి, రెండోది మన ఇల్లు మార్చుకోవాలి. ఇది మీరు చేస్తే దేవుడు మన యందు ఆనందిస్తాడు. హల్లెలూయా. అప్పుడేమవుతుంది తెలుసా? ఆకాశపు మంచు నీ మీద కురుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆకాశపు మంచు అంటే ఏంటో తెలుసా? దేవుని ఆత్మ నీ మీద దేవుడు కుమ్మరిస్తాడు. హల్లెలూయా. దేవుని ఆత్మ నిన్ను ఆవరిస్తుంది, దేవుని శక్తి నిన్ను ఆవరిస్తుంది. ఇది నీ వలన కాదు, కానీ దేవుడు తన శక్తి ద్వారా ఆయన చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా వీటిని చేయడం ప్రారంభిస్తాడు. మనం ఎక్కడికి ఎక్కాలంటే పర్వతాలు ఎక్కాలి. ఆమె మన సమయాలను మన అన్నిటిని కూడా త్వరితంగా పనులు ముగించుకొని దేని కొరకు మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే, దేవుని యొక్క సముఖంలోనికి వచ్చి దేని కొరకు ప్రార్థించాలంటే, నా ఇల్లు అంతా కూడా ప్రభా నిన్ను సేవించే కుటుంబంగా మారిపోవాలి అని మనము ప్రార్థించాలి. మరికొన్ని వచనాలు చదివి నేను ముగిస్తాను. 4వ వచనం, 2వ అధ్యాయం 4వ వచనం. యెహోవా ఆజ్ఞించినదేమనగా, జెరుబ్బాబేలు ధైర్యము తెచ్చుకోము, యెహోజాదాకు ధైర్యం తెచ్చుకోము, దేశంలో ఉన్న సమస్త జనులారా పని జరిగించుడి. ఆమేన్. మీరు ఎప్పుడైతే మీరు దేవుని పని చేస్తారో, మీరు దేవుడు మీ పనులు చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. దేవుని పని ఏంటి? ఎంత చెప్పిన తర్వాత మీరు చెప్పలేదానికి ఆన్సర్. దేవుని పని ఏంటి? ఏ మందిరం కట్టాలి? ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయాలు దేవుని మందిరాలుగా మార్చుకోవాలి, మొదటిది. రెండవది, మన కుటుంబాలను దేవుని మందిరాలుగా మార్చుకోవాలి. దీనికి ఏం చేయాలి? ప్రయాసపడాలి. ఎక్కడికి ఎక్కాలి? పర్వతం ఎక్కాలి. హల్లెలూయా. ఎక్కుతారా పర్వతం? ఏ పర్వతం ఎక్కుతారు? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిని వెతకడానికి, దేవుని మందిరంలో ఉండి ప్రార్థించడానికి కొన్ని దినాలు ప్రతిష్ఠించుకొని, దేని కొరకు? ప్రభువా ఏమవ్వాలి? మేము ఇల్లు కట్టుకోవాలి, మాకు పెళ్ళి అవ్వాలి, ఇంకా ఏమవ్వాలి? ఉద్యోగం రావాలి, తర్వాత పిల్లలు పుట్టాలి. ఇవన్నిటికీ కూడా మీరు ఒక్కరోజు కూడా ఉపవాసం ఉండవసరం లేదు. మీకు శుభవార్త చెప్తున్నాను. దేనికి ఉపవాసం ఉండాలో తెలుసా? దేవుని మందిరముగా నా హృదయం మారాలి, నా కుటుంబము మారాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాని కొరకు నువ్వు ప్రయాసపడితే దేవుడు అంటున్నాడు, ఆయన నీకు తోడుగా ఉంటాను అన్నాడు. దేవుని పని చేయడానికి మీరు ధైర్యం తెచ్చుకోండి. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడద్దు. దేవుడు ఒక వాగ్దానం చేశాడు వాళ్ళకి, నేను మిమ్మల్ని విడువను, నేను మిమ్మల్ని ఎడబాయను,
నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది. మీరు అలాగే ఇదే పక్కన అధ్యాయంలో జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాం. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షముగా యెహోవా వాక్కిదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని. చూడండి, జెరుబ్బాబెలుతో దేవుడు చెప్తున్నాడు ఏమని? శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా నేను చేస్తాను. మీరు నిలవబడాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. మీరు ఎంత ప్రయాసపడినా దేవుడు తన ఆత్మ ద్వారా ఈ కార్యం చేయడం ప్రారంభిస్తాడు. మీరు నిలవబడితే దేవుడు ఏం చేస్తాడు? ఈ జకర్యా గ్రంథము, హగ్గయి గ్రంథము ఇవన్నీ కూడా ఒక సమయంలోనే జరిగినవి. అదే జెరుబ్బాబెలుతో జకర్యా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడద్దు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా దీనిని జరిగించనని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించడానికి నువ్వు ఎంత మాత్రపు దానవు, నీవు చదును భూమిగా వగదువు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పై రాయి తీసుకొని పెట్టించును. అంటే అర్థం ఏంటి? పై రాయి అంటే ఆయన పైరాయి, మొలరాయి కాదు, తీసుకొని పెట్టించెను. యెహోవాకు మరలా ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. ఆమేన్, హల్లెలూయా. పని చివరి రాయి పెట్టడం అంటే పై రాయి అంటే తలరాయి అన్నమాట. పని ముగించడం ఎప్పుడు అంటే నువ్వు ఎప్పుడైతే మనం ఇనిషియేట్ చేసుకుంటామో మన కుటుంబాలు, మన జీవితాలు, మన హృదయాలు దేవుని మందిరాలుగా కట్టబడాలని మనం పర్వతములెక్కి ప్రయాసపడతామో మీరు అనుకోవచ్చు ఇవన్నీ ఎలా జరుగుతాయని. పర్వతములు చదును భూమిగా దేవుడు చేస్తాడట. అక్కడ ఉంది అది. అందులో జెరుబ్బాబెలును అడ్డగించి గొప్ప పర్వతమా, నువ్వు ఎంత మాత్రపు దానవు, చదును భూమిగా నీవు అవుతావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పర్వతాలు ఒకళ్ళు అడ్డగిస్తున్నాయేమో, ఈ పర్వతం లాంటి పరిస్థితి ఎవడు మారుస్తాడు? ఈ పర్వతం లాంటి మనిషిని ఎవడు మారుస్తాడు? ఇలాంటి పరిస్థితులను ఎవరు మారుస్తారు మీరు అనుకుంటున్నారేమో. మీరు ముందుకు వెళ్తే, ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవెంత మాత్రం దానవు, చదును భూమిగా మారిపోతావు. హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు? చదును భూమిగా మారిపోతావు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పై రాయి తీసుకొని పెట్టించును. అతని చేతులు పునాది వేశాయి, అతని చేతులే ఆ పనిని ముగిస్తాయి. ఆమేన్, హల్లెలూయా. మనం ఎందుకు అవి చూడలేకపోతున్నామంటే మన ఇండ్లు కట్టుకోవడానికైతే మనం ఎంత ప్రయాసపడతామో, కానీ మన హృదయాలు, మన కుటుంబాలు కట్టుకోవడానికి మనం ఏం ప్రయాసపడం. మీరు అది ప్రయాసపడితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మీకు అడ్డుకున్న పర్వతాలన్నీ చదును భూమిగా మారుస్తాడు. హల్లెలూయా. అంతేగాని ప్రభా ఆ పర్వతాలు తీసి ఈ పర్వతాలు తీసి అంటే తీయడు దేవుడు. నువ్వు దేవునే పని చేస్తే పర్వతాలు లాంటి వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా వాటిని చదువు భూమిగా దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. ఆమేన్. ఎందుకంటే నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడవలసిన అవసరం లేదు అని చెప్తూ 7-8 వచనాలు చూద్దాం. నేను ఇది హగ్గయి గ్రంథంలోకి వచ్చాను. నేను అన్యజనులందరినీ కదిలింపగా జనులు అందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడను, నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. దేవుని మందిరాలుగా మనం మారితే దేవుడు తన మహిమతో మనల్ని నింపుతాడు. ఆమె దేవుని మందిరాలుగా మనం మార్చుకుంటే మన హృదయాలను దేవుడు ఏం చేస్తాడట? దేవాని మహిమ కలిగిన కార్యాలు చెయ్యి అంటే దేవుడు ఎప్పుడు చేస్తాడో తెలుసా? నీవు ఆయన మందిరముగా నీ జీవితాలను మార్చుకుంటే, మీ కుటుంబాలను మార్చుకుంటే దేవుడు తన మహిమతో మిమ్మల్ని నింపుతాడు. ఆమేన్. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. తర్వాత వచ్చిన చూడండి, అందరి మాట చెప్పండి. వెండి నాది, ఎవరి మీద చెప్పాలి. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? వెండి ఉందా ఎవరి దగ్గరైనా? కాళ్ళకు ఉంటాయి కదా, గల్లు 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 అని కాళ్ళ మీద ఒకసారి అలా కాలు వేసుకొని ఆ వెండి ఇలా పట్టుకొని వెండి నాది అని దేవుడు చెప్తున్నాడని చెప్పండి. వెండి ఇప్పుడు బంగారం చెవులుకుంటుంది కదా, ఇలా పట్టుకొని చెప్పండి. ఎవరో ఒక్కడు పట్టుకొని చూడండి, దేవుడికైనా అడిగేస్తాడేమని.
బంగారం నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఇది ఎవరివి అనుకుంటున్నారు మీరు? వెండి నాది, బంగారం నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపును అనుగ్రహించేదను, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ప్రియదేవుని బిడ్డలారా, ఏమీ లేవని మీరు అనుకుంటున్నారేమో. వెండి నాది, బంగారము నాది, ఎలా కట్టగలము అనుకుంటున్నారేమో. నేను వెండినిస్తాను, బంగారమునిస్తాను, సమాధానమునిస్తాను. అయ్యో అలాగ అనుకోలేదండి, అలాగైతే ఇందా పట్టుకుందాం అనుకుంటున్నారు ఇప్పుడు చాలామంది. మేమిచ్చేయాలేమో అనుకుంటున్నాము, అందుకనే మేమేం ముట్టుకోవట్లేదు. పాస్టర్ గారు అలాగని ఇచ్చేయండి అంటారేమో. కాదు, దేవుడు అంటున్నాడు వెండి నాది, బంగారము నాది. మీరు ఈ మందిరం కడుతున్నారు కదా, మీ యొక్క ఆ మందిరము మహిమతో నింపబడినట్లుగా నేను వాటిని మీకు ఇస్తాను. నా యొక్క సమాధానమును నేను ఇస్తాను. మునుపటి మందిరము, ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని యెహోవా సెలవిచ్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చివరి మాట కూడా చెప్పేసి నేను ముగించేస్తాను. యాక్చువల్గా తర్వాత చెప్దామో, టైం చాలట్లేదు అనుకున్నాను. 15వ వచనం చూడండి. ఈ రాతి మీద రాయి ఉంచి మరలా ఆలోచించుకోమంటున్నాడు. నాట నుండి తీసుకున్న వలనని ఒకడు రాగా తెగులుతోనూ కాటుకుతోనూ వడగండ్లతోనూ నేను నాశనం చేసి ఉన్నాను. ఆయనను మీలో ఎవడు కూడా నా యొద్దకు రాలేదు. మీరు ఆలోచించుకోండి, మరలా ఆలోచించుకోమన్నాడు. మిమ్మల్ని గురించి మీరు ఆలోచించుకోండి అని చెప్తూ ఏమన్నాడు తెలుసా? ఆలోచించుకునుడి. అయితే ఇది మొదలుకొని, ఆమేన్. ఎప్పుడు మొదలుకొని? మీరు పునాదేసి ఆపేశారు, కానీ మీరు మందిరము కట్టడం ప్రారంభించిన దగ్గర నుంచి ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఏం చేస్తాను? ఆశీర్వదించేదను. ఇలా వాగ్దానం ఇది మొదలుకొని ఎందుకు? ఏది మొదలుకొని? జనవరి 1 మొదలుకొని జనవరి 1 మొదలుకొని దేవుడు మనల్ని ఎప్పుడు ఆశీర్వదించడు. అర్థమవుతుంది కదా? 31st నైట్ మొదలుకొని దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఆశీర్వదించడు. ఎప్పుడు మొదలుకొని ఆశీర్వదిస్తాడు? దేవుని మందిరము మీరు కట్టడం ప్రారంభించిన దగ్గర నుంచి ఇది మొదలుకొని గతంలో మీరు చేసిన పనిని ఆలోచించుకోండి. మీరు ఎంత ప్రయాసపడుతున్నారు కానీ మీకు సుఖము లేదు, సంతోషము లేదు, సంతృప్తి లేదు, సమాధానము లేదు. కానీ దేవుని మందిరము కట్టడానికి మీరు పర్వతములు ఎక్కడం ప్రారంభించినది మొదలుకొని నేను మీకు తోడుగా ఉంటాను, నా ఆత్మ మీ మధ్యలో ఉంటుంది. అంతేకాదు, మీరు ఎలా కట్టగలను, నా దగ్గర ఏముంది అనుకుంటున్నారేమో. వెండి నాది, బంగారము నాది, నేను మీకు వాటిని ఇస్తాను, నా సమాధానం మీకు ఇస్తాను. మీరు ఈ పని ప్రారంభించినది మొదలుకొని నేను మిమ్మల్ని ఏం చేస్తాను? ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను. ఆమేన్. ఎప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు? మన యొక్క ఇంట్లు కట్టుకోవడం కాదు, మన హృదయాలు కట్టుకోవడం ప్రారంభించాలి. మనం ఆలోచించుకోవాలి, ఎందుకు నా జీవితం ఇలా ఉంది, ఎందుకు నేను దేవుని మహిమ నా జీవితంలో లేదు, దేవుని యొక్క ప్రభావం ఎందుకు లేదు. దేవుని నిందించడం కాదు, మనలను ఆలోచించుకోవాలి. ఎందుకు నా జీవితం ఇలాగయ్యింది, ఎందుకు నేను దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోతున్నాను. ఆలోచించుకొని ఏం చేయాలి తెలుసా? దేవుని మందిరం పాడై ఉండగా నేను మిగతావన్నీ కూడా ఎంతో లగ్జరియస్గా నేను బ్రతుకుతున్నాను, కానీ ఏది కూడా నాకు తృప్తినివ్వట్లేదు, ఏది కూడా నాకు సంతోషం ఇవ్వట్లేదు. ఎంత సంపాదిస్తున్నా ఏది నాకు నిలవట్లేదు. కానీ
ఏ రోజు నుంచి అయితే దేవుని మందిరము మీరు కట్టడం ప్రారంభించారో ఆ రోజు నుంచి మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాను. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరము మనం కట్టుకోవడం ప్రారంభిస్తే మన హృదయాలను దేవునికి నివాస స్థలముగా, మన కుటుంబాలను దేవునికి నివాస స్థలముగా మీరు మార్చుకోవడం ప్రారంభించినది మొదలుకొని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అంతేకాదు దేవుని యొక్క మహిమ చేత మిమ్మల్ని నింపుతాడు. ఆమె ఒకవేళ అయ్యో నా జీవితం ఎండిపోయింది, నా జీవితంలో గ్లోరీ లేదు, మహిమ లేదు అని మీరు అనుకుంటున్నప్పటికీ కూడా దేవుని మందిరం విషయంలో మీరు ముందడుగు వేస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇది చాలామంది అనుకున్నట్లుగా భౌతికమైన మందిరాలు కాదు. మన యొక్క హృదయాలు, మన యొక్క జీవితాలు, మన యొక్క కుటుంబాలను మీరు దైవికమైన క్రమములో మీరు నడిపించుకోవడం మీరు ప్రారంభించండి. ఇది మొదలుకొని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. దేవుని వాక్యము, ప్రార్థన, సహవాసము, కుటుంబ ప్రార్థనలు, దేవుని ఆరాధించడం, ఇవన్నీ మీరు ప్రారంభించి కుటుంబాల్లో దేవుని మహిమపరచడం మీరు ప్రారంభించడం మొదలుకొని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఆమేన్. మీరు అలా చేస్తే పర్వతాలు కూడా ఏమవుతాయట? చదును భూమిగా మారుతాయి. మనం ప్రాబ్లం ఏంటంటే మనం వీటికి ప్రయాసపడం. మనం దేనికి ప్రయాసపడతాం? స్త్రీ శక్తి నేను నిన్న చూశాను. స్త్రీల యొక్క శక్తి ప్రపంచం నిండా ఏళ్ళే ఉన్నారేమో అనుకున్నాను. బస్సులోంచి వస్తుంటే వెళ్తుంటే మొత్తం రోడ్డు కానీ బస్ స్టాపుల్లో కానీ మొత్తం ఏలేనండి. ఫ్రీ బస్సులు కదా, మొత్తం ఎంతమంది ఉన్నారంటే వీళ్ళందరినీ ఏ బస్సులు ఎక్కిస్తారు, ఏ బస్సులో వెళ్తారు అనుకున్నాను. స్త్రీల శక్తి ఎందుకు చూశానంటే, ఒక బస్సు వచ్చి ఆగింది. ఒక బస్సు ఆగింది. నేను బస్ స్టాండ్లో ఉన్నాను. ఏ బస్ స్టాండ్లో గుర్తులేదు. ఏలూరు బస్ స్టాండ్లో ఉన్నాను. ఒక బస్సు వచ్చి ఆగింది. వీళ్ళు వెళ్తున్నారు బస్సుల్లోకి. ఒక ఆవిడ వచ్చి ఏం చేసిందంటే, ఆ కిటికీలోంచి ఒక బ్యాగ్ వేస్తున్నాడు. బ్యాగ్ వెళ్ళట్లేదు, మొత్తం మీద చిన్న బ్యాగ్ తీసి వేసింది. వేసి అలాగ వెళ్ళి ఎక్కుదాం అనుకుంది. నేను అలా చూస్తున్నాను ఏమవుద్దా అని. పక్కనే ఉంది కదా బస్సు. ఇంకొక ఆవిడ ఏడ్ చేసింది తెలుసా? ఈ బ్యాగ్ తీసుకెళ్ళి ముందునేసి ఆవిడ కూర్చుంది. ఈ బ్యాగ్ తీసి ఈ సీట్లోది ముందు సీట్లో వేసి ఈవిడ కూర్చుంది. ఆవిడ ఏడ్ చేసింది తెలుసా? ఆ బ్యాగ్ తీసి కింద పడేసింది. ఇంకొక ఆవిడ ఈ బ్యాగ్ తీసి కింద పడేసి ఆవిడ కూర్చుంది. ఆవిడ వచ్చిందండి లోనకి. బ్యాగ్ వేసుకుని ఆవిడ వచ్చింది. ఏమవుతుందో మనకు తెలియదు, కొంచెం దూరంలో ఉంది కనిపిస్తుంది కానీ గొడవ ఏమవుతుందో తెలియదు. కానీ ఇలా ఇలాగ అంటున్నారు, ఎక్కడ చూసుకుంటారు. మొత్తం మీద బ్యాగ్ వేసినప్పుడు వచ్చి మళ్ళీ కూర్చుందండి ఇక్కడ వీళ్ళందరినీ తీసి. వీళ్ళకి ఎంత శక్తి! నేను ఇప్పుడు ఎందుకు చెప్పానంటే వాళ్ళు బస్సుల కోసం చెప్పలేదు. మీరు మీ కుటుంబాలను మీరు కట్టుకోగలరు, అంత శక్తి ఉంది. మీరు బస్సుల్లో సీటు కోసం ఏంటి మిగతా ఏమైనా వాటి కోసం ఏమి ఫైటింగ్లు చేస్తారు తెలుసా? మీ పని అవ్వకపోతే మీరు ఎన్ని మార్చేయగలరు తెలుసా? ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా మార్చేస్తారు మీరు. స్త్రీలు ఏం చేయగలరు? వంటగదిని మార్చేయగలరు. మొత్తం పరిస్థితులన్నీ కూడా మీరు మార్చగలరు. మీకున్నటువంటి బలహీనత ఏంటంటే దేవుని యొక్క నివాస స్థలంగా మీ ఇంట్లో కట్టుకోకపోవడమే. అంత శక్తి ఉంది కానీ మిగతావన్నీ చేయగలరు మీరు. మిగతావన్నీ కూడా మొత్తం అవసరం అయితే ఏంటి ఏమనుకోకండి, ఇదంతా మీ దగ్గర ఉంచుకోగలరు. ఏది? ఇది ఏటీఎం కార్డుల మీద ఉంచుకోగలరు. కానీ దేవుని మందిరాలుగా చేయడానికి మీరు ప్రయాసపడరు. ఆ ప్రయాస మీరు చేస్తే దేవుని బిడ్డలారా మహిమతో నింపుతాడు మీ ఇల్లు. గొప్ప మహిమతో నింపుతాడు, ఎంతో సంతోషంతో నింపుతాడు. ఆ మహిమను చూచి అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచినట్లుగా దేవుడు అలాంటి కడవరి మహిమను దేవుడు మీకు మీ కుటుంబాలకు ఇవ్వగలడు. చిత్రకరమైన విషయం ఏంటంటే మనము దాని కొరకు చేయము కానీ మిగతా వాటి అన్నిటి కోసం కూడా శక్తిని మనం ఉపయోగిస్తాం, మనం యొక్క సామర్థ్యాలను ఉపయోగిస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేని కొరకు ఉపయోగించాలి తెలుసా? దేవుని మందిరము కట్టడానికి దేవుడు మీకు ఇచ్చిన సామర్థ్యాన్ని ఉపయోగించండి. ఆమేన్. హల్లెలూయా. ఆదామును ఎవరు పడగొట్టలేకపోయారు తెలుసా? సాతానుడు ఓడించలేకపోయాడు.
పిచ్చెక్కిపోయాడు ఆదాముని ఓడించడానికి. ఎప్పుడైతే అవ్వొచ్చిందో ఆదామును సులువుగా ఏం చేయగలిగాడు? సాతానుడు పడేయగలిగాడు. అవ్వ రాలేనంత కాలం సాతానుడు ఏం చేశాడు? ఆదాము దరిదాపులకు రాలేకపోయాడు. అంటే ఇప్పుడు ఎవరు శక్తివంతులు చెప్పండి? సాతాను కన్నా మీరు శక్తివంతులు. ఎవరికన్నా? అందరూ చెప్పండి. సాతాను కన్నా ఎవరికి ఎక్కువ శక్తి ఉంది? మీకు తెలియక మీరు అలాగ ఉంటున్నారు. సాతానుడు ఆదామును ఏం చేయలేకపోయాడు? ఓడగొట్టలేక తిరుగుతున్నాడు. చివరకు పాము అయిపోయాడు. ఏంజిల్లాగా ఉండవలసినాడు ఏమయ్యాడు? పడగొట్టలేక పాములా మట్టి తినే ఇలా చెట్ల మీద తిరుగుతున్నాడు. తిరిగి వచ్చి అవ్వ ద్వారా ఏం చేశాడు? సాతాను జయించలేని దానిని అవ్వ ఏం చేసింది? ఏం జయించింది? ఎవరిని జయించింది తెలుసా? మీకున్న శక్తిని మీకు అలా తెలియచేయాలని ఆశపడుతున్నాను. సాతాను జయించలేనటువంటి ఆదామును ఎవరు జయించారు? ఇదేంటి? పండు పెట్టేసి పండించి చక్కగా ఏం చేసింది? మహిమంతా వాళ్ళు ఏం పోయారు? దేవుని మహిమ కోల్పోయారు. ఈరోజు సంఘాన్ని కూడా దేవుడు స్త్రీతోనే పోల్చాడు. మిమ్మల్ని ఏమని అన్నాను అనుకోకండి. సంఘమును దేవుడు ఏం చేశాడు? స్త్రీతో పోల్చాడు. సంఘము కూడా ఆ స్త్రీకి ఉన్నటువంటి ఆ శక్తి ఏంటో తెలుసా? మన యొక్క కుటుంబాలను, మన యొక్క సమాజమును దేవుని మహిమతో మనం నింపుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మహిమ వచ్చినప్పుడు ఆ మహిమకు అనేకులు వస్తారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. కనుక నేను ఇంకా కరెక్ట్గా అలాగన్నీ పెట్టలేదు. ఎందుకంటే నేను అనుకున్నాను అంతా రెడీ అయిపోయింది. శుక్రవారం ఏం చేస్తానంటే ఎప్పుడు కూడా చక్కగా మిగతా సిస్టమేటిక్గా రాస్తాను. శుక్రవారం నేను అర్జెంటుగా ప్రయాణమే గుంటూరు వెళ్ళవలసి వచ్చిందనమాట. ఇంక మరలా నేను ఓన్లీ సాయంత్రంకి వచ్చేస్తానేమో అనుకున్నాను. మొత్తం అంతా కూడా బస్సులు ట్రాఫిక్ జామ్ వల్ల రాత్రి 1 గంటకు వచ్చాను. అప్పుడు తీశాను కొంచెం సమయం బైబిల్ అవన్నీ రాద్దామని, కానీ నా శరీరం ఏమీ సహకరించట్లేదు. 2 రాత్రులు కూడా ప్రయాణం చేయడాన్ని బట్టి బాడీ అంతా కూడా టైర్డ్ అయిపోయింది. మళ్ళీ కాసేపు ప్రేయర్ చేసుకొని మొత్తం మీద కొంతవరకు ప్రయత్నం చేశాను మీకు ప్రజెంట్ చేయడానికి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడే నిర్ణయం తీసుకుని వెళ్ళాలి. 24 రోజులు పట్టింది వాళ్ళ దేవుని మందిరం పని చేయడం ప్రారంభించడానికి. మనకి ఎన్ని రోజులు పడుతుంది? ఈ రోజు నుంచి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. దేవుని ఇంటిగా మన ఇల్లును మార్చుకుందాం. దేవుని మందిరాలుగా మన హృదయాలు మార్చుకుందాం. మీరు ఇలా మార్చుకోవడం ప్రారంభించినది మొదలుకొని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తన ఆత్మను మీకు తోడుగా ఉంచుతాడు. తన మహిమను మీ మీదకి పంపిస్తాడు. అంతేకాదు, ఇది మొదలుకొని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఆలోచించుకోండి. దేవుని మీద నిందలు వేయద్దు. మనము ఎక్కడ మన జీవితాల్లో పడిపోయామో, ఎక్కడ మనం దేవునికి దూరం అయ్యాము, ఎక్కడ సాతానుడు మనల్ని కొట్టాడు, వాటన్నిటిని బట్టి సరిచేసుకొని ప్రభువా, సాతానుడు ముట్టలేనటువంటి దుర్గముగా నా ఇంటిని నేను మార్చుకుంటాను అని చెప్పి ప్రభు సన్నిధిలో ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడి నుంచి వెళ్దాం. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. అందరము కూడా ఒక నిమిషం ఇక్కడి నుంచి వెళ్ళకముందు ప్రార్థన చేసుకుందాం. మన ఇల్లులు దేవునికి నివాస స్థలముగా మారాలి. ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు కూడా మీ హృదయాలను దేవునికి నివాస స్థలముగా మార్చుకుందాము. ప్రభా, నాలో నివసించినట్లు, దేవా నాలో నీ ఉండినట్లుగా నీకు ఇష్టం లేనివన్నీ కూడా నేను తీసివేస్తాను ప్రభా. ఒకవేళ నాయనా నీవు లేకుండా ఈ లోకంలో ఏమున్నా కూడా నాకు సంతృప్తి ఇవ్వలేవు, నాకు సంతోషం ఇవ్వలేవు, నాకు ఆనందాన్ని కలిగించలేవు. నేను ఎంత సంపాదించినా అది నాకు మిగలదు, అది చినిగిపోయిన సంచులు వేసినట్లుగానే అయిపోతుంది. నన్ను బట్టి ఆకాశపు మంచు కురవదు, భూమి పండదు, ఏ విధమైనటువంటి ఆశీర్వాదము లేనట్టుగానే ఉండిపోతాము. మీరు దేవుని మందిరము కట్టడం ప్రారంభిస్తే, దేవుని మందిరాలుగా మీ జీవితాలను మార్చుకోగలిగితే, దేవుని ఇల్లుగా మీ యొక్క గృహాలను మీరు మార్చుకోగలిగితే, దేవుడు మనకు తోడుగా ఉంటాడు.
తన ఆత్మను మనకు తోడుగా ఉంచుతాడు. వెండి నాది, బంగారం నాది, మీకు అవసరమైన వాటిని దేవుడిస్తాడు. దేవుని యొక్క సమాధానము దేవుడు మనకిస్తాడు. ఇది మొదలుకొని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. తండ్రి, ఈ మాటలు అందరి జీవితాల్లో కూడా ఫలింపు చేయండి. దేవా, మేము నీకు నివాస స్థలముగా మేము మార్చుకోకున్నప్పుడు మమ్మల్ని ఎంతగానో నువ్వు ఆశీర్వదించే దేవుడు ప్రభా. మమ్మల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. ఈ ఉదయం నాయన తండ్రి, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని, వారి గృహాలను, వారి బిడ్డలను తండ్రి, వారి కుటుంబాలను, ప్రతి ఒక్కరిని కూడా దేవా నీ ఇల్లుగా మార్చండి ప్రభా. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఎంత మాత్రపు దానవు, చదును భూమిగా మారిపోతావని చెప్పావు కదా తండ్రి. శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, కానీ నా ఆత్మ ద్వారా దీన్ని చేస్తానని చెప్పారు కనుక నీ ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరి జీవితంలో మీరు కార్యము చేసి ప్రభా నీ బిడ్డలను ఆశీర్వదించమని కోరుతూ, నీ మహిమతో నింపమని కోరుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.